హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈవినింగ్ ఏమో కానీ మార్నింగే ఎక్కువ పని అనిపిస్తుంది వంట అంతా పూర్తి చేసేసరికి. ఎందుకంటే ఒక పని కాదు కదా, అన్ని పనులు మార్నింగ్లోనే ఉంటాయి. అలాంటప్పుడు ఈ కొయ్యగూర అప్పుడే చిక్కుకొని అప్పుడే పులుసు వండుకోవాలంటే చాలా కష్టమైపోద్ది కదా. సో అందుకే ఇదైతే నిన్న తీసేసుకున్నాం అనుకోండి, నీట్గా చిక్కేసి పక్కన పెట్టేశాను. ఇందులో చాలా దుల్లాకులు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకే నీట్గా క్లీన్ చేసేసుకొని చిక్కేసి పక్కన ఉంచేసాము మార్నింగ్ వండుకోవచ్చని. ఆ అమ్మ అయితే ఒకవైపు అన్నం ఒకవైపు అంబలేసరి అయితే పెట్టేసింది. మంట కాలుతున్నప్పుడు వెంటనే ఏమైనా అందిస్తూ ఉన్నాం అనుకోండి, వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. నేనైతే ఈ కూర నీటికి కడిగేసి అందించేసాను. మా అమ్మ అంబలోడ పోసి కూర కూడా పెట్టేసింది. కూర కూడా ఒకవైపు ఉడుకుతుంది, ఇంకోవైపు డెకాషను. ఇది ఉడికేలోపు మళ్ళీ ఉప్మా కూడా పెట్టేసింది. ఒకదాని తర్వాత ఒకటి అలా అవుతూ ఉన్నాయి. నేను ఇంక నా కూతురు డ్రై ఫ్రూట్స్ తిన్నాము. ఆ తర్వాత మా అమ్మని కాసేపు అది విసిగిస్తూ ఉంటే నేను నవ్వుకుంటూ ఉన్నాను. అమ్మమ్మ అది ఇది అది అనేసి కాసేపు ఉండమ్మ ఉప్మా తిందవు అని అంటే అస్సలు ఉండదు. మార్నింగ్ లేచిన తర్వాత ఏదో ఒకటి తిండికి కావాలంటది. తిన్న తర్వాత మరి అన్నం తిందు. దీంతో రోజు ఇదో పని అయిపోతుంది. పులుసు అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కవ్వంతో కలుపుకొని తర్వాత తాలింపు అయితే ప్రిపేర్ చేసేసింది మా అమ్మ. ఇంకా వైపు ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఫైనల్లీ తాలింపు పెట్టేస్తే వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అందుకని తాలింపు అయితే ఫినిష్ చేసేసింది. తాలింపులోకి అయితే ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం పులుసు మరగబెట్టి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పులుసును కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి తర్వాత గిన్నెలో ఒప్పుకుంటే పులుసు కూడా రెడీ అయిపోయింది. ఫైనల్లీ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మా చిట్టి తల్లి చిన్న పొయ్యి మా అమ్మ అయితే చేసింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.